అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా యెహోవా మెస్సీయ వారు ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టారు. ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రారంభమైనటువంటి ఆయన శ్రమలు, ఆ శిలువ మ్రానులో ఆయనను మేకులు కొట్టి ఆ యొక్క శిలువలో ఆయనను వేలాడదీశారు. కాబట్టి ఆ పిలాతు శిలువ వేసినప్పుడు రోమా సైనికులను పిలాతును ఏమని వ్రాశారు? ఆయనతో పాటు శిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలకు నేరస్తులు, వీరు దేశద్రోహమును చేశారు అని వారిపైన శిలువ వేసిన తర్వాత ఆ యొక్క శిలువకు ఒక పత్రమును తగిలించారు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 38వ వచనము, ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. ఏమని వ్రాయించారు? యూదుల రాజు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఈ వైపు ఒకరిని ఆ వైపు ఒకరిని మధ్యను యేషువాను ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడకు యేషువా అను పై విలాసమును వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఏమని వ్రాయించాడు? యూదుల రాజు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క ప్రణాళికను పిలాతు ఎంత చక్కగా అమలు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము వాక్యము మనకు తెలియచెప్తూ వస్తున్నది. ఏమని వ్రాయించాడు? ఇతడు యూదుల రాజు అని పై విలాసమును వ్రాయించను. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బహు జాగ్రత్తగా మనం చూసినట్లయితే, అప్పుడున్నటువంటి ఆ యొక్క రోమా సైనికులు మూడు భాషలలో పై విలాసమును వ్రాయించారు. ఒకటి హెబ్రీ భాషలో వారి హెబ్రీ మతస్థులు కాబట్టి హెబ్రీ భాషలో వారికి ఆ యొక్క హెబ్రీ మతస్థులకు ఆచారం ప్రకారం వారికి అర్థమయ్యే విధంగా యూదుల రాజు అని వ్రాయించారు. వాళ్ళు రోమా సైనికులు, వారు గ్రీకులు ఉన్నారు, అక్కడ రోమా భాష మాట్లాడేవారు ఉన్నారు. గ్రీకు భాషలో వారు యూదుల రాజు అని వ్రాసారు, పై విలాసమును వ్రాయించారు. గ్రీకు దేనికి సాదృశ్యము? వాళ్ళు జ్ఞానవంతులని, ఆ యొక్క జ్ఞానానికి గుర్తుగా వారి యొక్క భాషలో వారు పరిపాలించేటువంటి వారు గ్రీకులు, రోమన్లు. కాబట్టి వారి భాషలో యూదుల రాజు అని పై విలాసమును రాయించారు. లాటిన్ భాషలో ఆ పిలాతు యొక్క అధికారమును తెలియజేస్తుంది కాబట్టి లాటిన్ భాషలో యూదుల రాజు YNRI యాషువా నజరేత్ రెక్స్ ఇడోమియం అని రాయబడి ఉన్నది. 3 భాషలలో పై విలాసమును రాయించారు. 3 భాషలలో ఈయనకు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారికి. కాబట్టి యూదులు తిరస్కరించినటువంటి రాజు మనకు, ఆ దినమున వారు యూదులు తిరస్కరించినటువంటి రాజు, కానీ దేవుడు నియమించినటువంటి రాజు ఈయన. యెహోవా మెస్సీయ వారు దేవుడు నియమించినటువంటి రాజు. శిలువ పైన కూడా ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు రాజుగానే ఉన్నారు. ఆయన యూదులకు రాజు అని ఆ యొక్క శిలువ మ్రానులో పై విలాసము 3 భాషలలో రాయబడి ఉన్నది. గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో, లాటిన్ భాషలో 3 భాషలలో రాశారు అని బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్పుకుంటూ వస్తారు. అవును ప్రియమైనటువంటి వారులారా, శిలువ ఓటమి కాదు. శిలువ మన పాపములను కడిగి వేసేటువంటి, మనకు విజయమునిచ్చేటువంటిది ఆ శిలువ. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ,
రోమా సాంప్రదాయం ప్రకారం శిక్షకు కారణమైంది శిలువ. ఇక్కడ యూదుల రాజు అని పిలాతు రాయించాడు. యూదుల రాజు అని ఆ సత్యాన్ని తెలియచెప్తూ వస్తున్నాడు పిలాతు. దేవుడు ప్రపంచానికి ప్రభు అయినటువంటి యాషువాను రాజుగా, గ్రీకులు, లాటిన్ భాష మాట్లాడేటువంటి వారు, యూదులు అందరికీ తెలియపడే విధముగా ఆ యొక్క గొల్గొతాలో శిలువ మ్రానులో ఈయన యూదుల రాజు అని వ్రాయబడి ఉన్నది. శిలువ పైన ఉన్నప్పటికి కూడా దేవుడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారికి ఆయన మహిమను చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మత్తయి సువార్త 27 అధ్యాయం 37వ వచనంలో అది వ్రాయబడింది. అది ప్రకటన. అక్కడ చదివేటువంటి వారు కూడా ఈయన యూదుల రాజు అని వారు చదువుకుంటూ వెళ్ళారు. అది ప్రకటన కింద తెలియజేయబడింది. మార్కు సువార్త 15:26వ వచనంలో కూడా ఈయన యూదుల రాజు అని ఆ యొక్క రూపమును దానికి తగిలించారు. 3 భాషలలో లూకా సువార్త 23:38 చదివాం లేఖనం. పై విలాసమును వ్రాయించను. లాటిన్ భాషలో, గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో ఆయన యూదుల రాజు అని వ్రాయించారు. నేను రాజును అని ఆయననే స్వయంగా చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో ఆయన రాజు అని చెప్పుకున్నాడు. అవును, నీవన్నట్టే నేను రాజును అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఏ రాజ్యమును ఆయన భూమి మీద స్థిరపరచడానికి, ఏ రాజ్యమును ప్రకటించడానికి వచ్చాడు ఆయన రాజు. పుట్టుకతోనే ఆయన రాజు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వెతుకుతూ ఆయన యుద్ధకు వచ్చారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనం, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయమని, యూదుల రాజు అని వ్రాయవద్దని యూదులు కూడా ఒక అబ్జెక్షన్ పెట్టారు ఆయనకి. ఏమని పెట్టారు? యూదుల రాజు అని వ్రాయొద్దండి, నేను యూదుల రాజునని చెప్పుకున్నాడని నేరము ఆయన పైన మోపారు. వాడు చెప్పుకొనేను, ఆ యూదా మత పెద్దలు ఏమని చెప్పు, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయును కానీ యూదుల రాజుని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పారు. అందుకు పిలాతు ఏమన్నాడు? నేను వ్రాసినదేమో వ్రాసి తిని. పిలాతు యొక్క అధికారమునకు ఎదురు లేదు, పిలాతు యొక్క తీర్మానమునకు ఎదురు లేదు. నేను వ్రాసినదేమో వ్రాసి తిని, అది మీరే చూచుకొనడి అని పిలాతు చెప్పాడు. పిలాతు ఏమని రాశాడు? యూదుల రాజు అని రాశాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన రాజ్యమును స్థాపించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, నేను యాషువా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన సెలవిస్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. ఆయన రాజ్యము మనుష్యుల హృదయాలలో కట్టబడినటువంటి రాజ్యం. ఆ రాజ్యమును నాశనము లేనటువంటి రాజ్యం, ఎవరు పడగొట్టలేనటువంటి రాజ్యమును ఆయన స్థాపించారు. ఈ లోకంలో అనేకులు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మారుతూ వస్తూ ఉన్నారు. ఆ విశ్వాసమును ఎవరు చెరపలేనటువంటి రాజ్యమును ఆయన మనుష్యుల హృదయాలలో కట్టారు. తిరుగులేనటువంటి రాజ్యము, నశించిపోయినటువంటి రాజ్యము, ఎవరు నాశనము చేయలేనటువంటి రాజ్యము. ఆ రాజ్యము దానిని పొందిన వానికి మాత్రమే తెలియబడుతుంది. యాషువా మెస్సీయ వారు రక్షణ దయచేయగలరు, ఆయన మనల్ని పునరుత్థానమునందు తిరిగి లేపబడను అని వారికి మాత్రమే నిరీక్షణ తెలియచెప్పబడుతున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఎవరు నాశనము చేయనటువంటి రాజ్యమును ఆయన స్థాపించాడు మనుష్యుల యొక్క హృదయాలలో. అది కాల్చివేయబడదు, అది నాశనము చేయబడదు ఈ యొక్క భూమి మీద. అది ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారి యొక్క ప్రేమ తత్వమును, క్షమాపణను తెలియచెప్తూ వస్తున్నది. అటువంటి రాజ్యమును ఆయన మనుష్యుల హృదయాలలో కట్టారు. పరలోక సంబంధమైనటువంటి రాజ్యమును
ఆయన భూమి మీద స్థాపించారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, యాషువా మెస్సీయ వారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. ఆయన మాట మాత్రము సెలవిస్తే పరలోకము నుండి 72,000 మంది దూతలు ఈ యొక్క భూమి మీదకి దిగి వచ్చి ఆ యొక్క పిలాతును, హేరోదును, యూదులను ఎవరైతే ఆయనకు విరుద్ధంగా ఉన్నారో వారందరినీ నాశనం చేసి రెప్పపాటులో మరలా ఆ యొక్క పరలోక సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు ఆ సిద్ధమని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం, ఆయన మౌనముగా మన కొరకు మన హృదయములలో ఆ యొక్క పాప క్షమాపణ పశ్చాత్తాపం పొందుటకు ఆయన ఒక మార్గము చేసి ఉన్నాడు. మన హృదయములలో ఆయన రాజ్యమును కడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన త్యాగము, ఆయన పాప క్షమాపణను, ఆయన దయచేసేటువంటి ఒక పాప క్షమాపణను ఆయన తెలియచెప్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఒకవేళ ఆయన రాజ్యం ఇహ సంబంధమైనది అయితే పరలోకము నుండి ఆ యొక్క దూతలు వచ్చి ఒక రెప్పపాటులో యొక్క సువార్తను భూమి అందంతటా ప్రకటించి వేసి మూసివేస్తారు. దేవదూతలు వచ్చి భూమి మీద సువార్తను ప్రకటించడం కాదు, మన శ్రమలలో మనము ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారిని ప్రకటించాలి. మనకు అప్పగింపబడినది ఆ యొక్క పని. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకే ఆయనకు యూదుల రాజు అని పిలాతు తీర్మానించాడు. వ్రాసినదేమో వ్రాసి తిని మీరే చూచుకొనుడి అని సెలవిచ్చాడు. ఆయన యూదులకు రాజు అని పై విలాసము 3 భాషలలో వ్రాయబడి ఉన్నది. యూదుల భాషలో, గ్రీకు భాషలో, లాటిన్ భాషలో యూదుల రాజు YNRI యాషువా నజరేత్ రెక్స్ యుడోమియం అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును. ఆయన దీనుడయ్యాడు కాబట్టి ఆయన యందు విశ్వాసముంచువారు ఈ దినమున దీనులుగా కనపడుతున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన రాజు కాబట్టి ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుష్యులైనా కూడా ఎప్పుడైతే ఆ యొక్క శిలువ మ్రాను కనపడుతుందో వారు హృదయములలో వేదన, బాధ, వారు కష్టాలు, కన్నీలు, బాధలు, వేదనలు, శోధనలలో ఉంటారు. ఆ శిలువను చూసినప్పుడు ఆ యొక్క దీనులుగా మారిపోతారు. శిలువలో ఆయన త్యాగము కనబడుతుంది. ఆయన దీనుడుగా మన కొరకు మరణించారు. దానిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ యొక్క శిలువ మ్రానులో మనము దీనులుగా మారిపోతాం. ప్రభువా మమ్మల్ని క్షమించు అనేటువంటి ఒక మాట మన హృదయంలో నుంచి వస్తుంది. ఆయన కట్టినటువంటి రాజ్యము, ఆ యొక్క విశ్వాసం అనేటువంటి పాప క్షమాపణ పశ్చాత్తాపం అనేటువంటి రాజ్యమును ఆయన మన హృదయాలలో కడుతూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ రాజ్యమును ఎవరు చెరపలేరు. ఈ రాజ్యము దాని పొందిన వానికి మాత్రమే చెప్పబడు. అటువంటి ప్రేమ రాజ్యమును కట్టబడినటువంటి యాషువా మెస్సీయ ఈ ఉదయకాలమున మన శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన శిలువ మ్రానులో, ఆ యొక్క గొల్గొతాలో ఆయనను శిలువలు ఆ యొక్క చేతికి కాళ్ళకు ఆ యొక్క మేకులు గుచ్చి ఆయన యూదుల రాజు అని పై విలాసమును రాయించి హేళనగా వారు హేళనం చేశారు. కానీ ఆయన యూదుల రాజు అని అక్కడి నుంచి సమస్త జనులకు, ఆ యొక్క గ్రీకులకు, రోమన్లకు, ఆ యొక్క యూదులకు, ఇశ్రాయేలీలకు, సకల జనులకు తెలియచెప్పబడింది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క పిలాతు చేతిలో కూడా దేవుని యొక్క పని జరిగింది. పిలాతు చేతిలో కూడా. అవును ప్రియమైనటువంటి వారులారా, శిలువలో ఏముంది? దేవుని యొక్క మహిమ ఉంది. ఆ యొక్క శిలువలో అవమానం కాదు. ఆ దినమున మన కొరకు ఆయన అవమానింపబడ్డాడు, కానీ దేవుని యొక్క మహిమ ఆ శిలువలో ఉన్నది. యాషువా మెస్సీయ వారు నిజమైనటువంటి రాజు అని ఆ యొక్క శిలువ తెలియచెప్తూ వస్తున్నది. ఆయన ప్రపంచానికి, ఈ యొక్క సృష్టికి రాజు అని తెలియచెప్పబడుతున్నది. ఈ సువార్త
ఆయన రాజు అని ప్రకటింపబడుతున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. కాబట్టి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారిని మనం కూడా ఆ యొక్క రాజుగా అంగీకరించి, ఆ రాజులో ఉన్నటువంటి ప్రేమాతత్వమును, ఆ రాజులో ఉన్నటువంటి దీన మనస్సును, ఆ రాజులో ఉన్నటువంటి తగ్గింపు మనస్సును, ఆ యొక్క ప్రేమ సాత్వికము దీన మనస్సును మనము కూడా ధరించుకొని మనం ఆయన ఎదుట అనుదినము కృతజ్ఞత విజ్ఞాపనలతో లోకములో మన యొక్క సత్క్రియలను, మన యొక్క స్వభావమును లోకమునకు తెలియచెప్పి సాక్ష్యముగా మనము జీవించాలని లేఖనము సెలవిస్తుంది. మరలా రేపటి దినమున ఉదయ కాలమున మరి యొక్క శ్రమను ధ్యానించుటకు తండ్రి కృప చూపి ఉన్నాడు. కాబట్టి యొక్క వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు కూడా యొక్క వాక్యమును లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియమైనటువంటి వారులారా ప్రార్థించుకుందాం. రండి, తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, యూదుల రాజు అని పై విలాసమును పిలాతు రాయించి ఉన్నాడు. తండ్రి నాయన, నీవు నిజముగా రాజువు. ఇదిగో నీ రాజ్యములో తండ్రి పశ్చాత్తాపము, ప్రేమ, సాత్వికము, దీన మనస్సు అనేటువంటి గుణములను దయచేసి ఉన్నారు. అనుదినము అవి మమ్మల్ని నడిపించుచున్నాయి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి. వారి గృహములలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదం దయచేయండి. వారి చేతి పనులను స్థిరపరచమని విజ్ఞాపన చేస్తూ ఆయన ఇంకా ఎవరైనా రక్షణ పొంది ఉండకపోతే రక్షింపబడులాగు నా యొక్క గృహములో తండ్రి రక్షణ దయచేయమని విజ్ఞాపన చేస్తూ మరలా రేపటి ఉదయకాల సమయమున మీ యొక్క వాక్యంను చేత పట్టుకొని పరిశుద్ధాత్మ కృప వల్ల నిలబడులాగున ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ మా కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి మూడవ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరలా రేపటి ఉదయ కాల సమయమున ఆ యొక్క రాజును గురించి మనం ధ్యానించేద్దాం. అందరికీ షలోం.